ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 118వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు వారికి సమస్యలు ఎదురైనప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళకి సమస్యలు ఎదురైనప్పుడు మనుషుల మీద ఆధారపడటం తప్ప వేరే దారి లేదు. ఈ భూమి మీద ఎవరైనా సరే మోసపోక, నష్టపోయినా, కష్టాలైనా, బాధపడినా, ఏడ్చినా, ఆత్మహత్య చేసుకోవాలన్నది కేవలం ఇంకొక మనిషి వల్ల జరుగుతుంది. మనుషులను నమ్మడం, వారి మీద ఆధారపడడం వలన ప్రతి కీడు జరుగుతుంది. మనుషులను నమ్మడం, మోసపోవడం పరిపాటి. చాలా కాలం స్నేహంగా ఉండేవారు కూడా విడిపోవడానికి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో నమ్మకం కనుమరుగవ్వడానికి కారణం చివరికి కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోవడం, పిల్లలు తల్లిదండ్రులు దూరం అవ్వడం, అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యలో సఖ్యత లేకపోవడం, వీటి కారణం వ్యక్తుల మధ్యలో పరస్పర నమ్మకం లేకపోవడం వల్లే కలిగేవి. రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళలో సైతము ఒకరంటే ఒకరికి నమ్మకం ఉండదు. ఇలా జరగటానికి కారణం స్వార్థం. ఎంతో గుడ్డిగా నమ్మిన వారు సహితం చివరికి మోసం చేసే స్థితికి వస్తారు. మనం మోసపోయేదాకా మనుషుల యొక్క ప్రేమ నిజమైనదని గుడ్డిగా నమ్ముతుంటాం. మనుషులతో ఉన్న బంధాలు, స్నేహాలు మనల జీవితాంతం సంతోషంగా ఉంచలేవు. ఈ భూమి మీద ప్రశాంతంగా జీవించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి తప్ప మనుషుల వలన ప్రశాంతత దొరకదు. దేవుణ్ణి నమ్మి ఆయనను ఆశ్రయించిన వారికి ముందుగా నెమ్మది దొరుకుతుంది. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడు సర్వ సమృద్ధి దయచేసి వారి కోసం ఎన్నో మేలులు సిద్ధపరుస్తాడు. మనల్ని మోసం చేసే మనుషులు నమ్మినంతగా మనం దేవుణ్ణి నమ్మలేం. మనం మనకిష్టమైన వారిని ప్రేమించే దానిలో కొంచెం దేవుణ్ణి ప్రేమించినా ఆయన చాలా సంతోషిస్తాడు. మనకి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దేవుని వైపు చూడకుండా మనల్ని మోసం చేసే మనుషుల వైపు చూడడం అనేది మనమే కష్టాలు, నష్టాలు, బాధలు కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి నమ్మదగిన దేవుని మీద ఆధారపడి సంతోషంగా జీవిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మిమ్మును ఆశ్రయించి మేలు పొందుకునే బాధ్యత, మిమ్మును కాక వేరొక వేటిని మేము ఆశ్రయించక మిమ్మును ఆశ్రయించి మేలు పొందుకునే బాధ్యత మీ పిల్లలందరికీ మీరు దయచేయండి. మిమ్మును కాక వేరొక వాటిని ఆశ్రయించే హృదయాలు, మనస్సులు, తలంపులు, ఆలోచనలు కలగనియొద్దు ప్రభా. మీకు వందనాలు. అటువంటి మోసంలోకి వెళ్ళనియొద్దు అయ్యా. ఒకవేళ ఉంటే ఆ స్థితి నుంచి విడిపించండి అయ్యా. మీకు వందనాలు. మీ పిల్లల్ని దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. ప్రియమైన దేవా మీకు వందనాలు. వివాహాలు కాని వారు కావటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని,
ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.